బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఢీకొనాలంటే కేంద్ర పెద్దలు ఆశీస్సులు లేనిది అంత ఏపీలో ఎలక్షన్ మనం చేయలేమని చెప్పి అది ఫిక్స్ అయ్యే ఈరోజు బీజేపీని కూడా కలుపుకొని పోవడానికి ఈ రెండు పార్టీలు నడుస్తున్నాయంటే తప్పండి. కేంద్ర పెద్దల ఆశీస్సులు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నాయండి. అది మనందరికి సుస్పష్టంగా తెలుసు. ఆయన మీద ఉన్న కేసులు, ఆయన నడుస్తున్న విధానం, బెయిల్ మీద ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి బయట ఉన్నారు, సీఎంగా ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సింది కూడా వెళ్లకుండా ఆయన ఏమేమి రీజన్స్ చెప్పి వెళ్లకుండా తప్పించుకుంటున్నారు. ఆయనకి కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండబట్టి ఆయన ఈరోజు బయట తిరుగుతున్నారు అనేది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కానివ్వండి, ఈ అన్నిటిలో పెద్దల ఆశీస్సుల వల్లే ఆయన ఎంత లబ్ధి పొందారనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఆయనకి వ్యతిరేకంగానో లేకపోతే అటు బీజేపీని కలిస్తే మనకు ప్లస్ అయింది అనేది కాదండి. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మీరు అన్న 1-2% బీజేపీ ఓటు బ్యాంక్ ఏదైతే అన్నారో దాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని కలవాలనుకుంటున్నారు తప్పితే రెండోది ఏమీ లేదండి. పూర్తి స్థాయి కుల రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి హయాంలో చూడండి కుల రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయంటే మీరేమంటారు? ఏ అంశాన్ని తీసుకోండి కులంతో ముడబెట్టే చూస్తున్నారు. ఏంటి ఇంత పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారో రాజకీయాలు పూర్తి స్థాయిలో కుల రాజకీయాలు అయిపోయాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కులానికి పెద్దపీట వేస్తూ ఆయన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈవెన్ కార్పొరేషన్ చైర్మన్ లేనిది ఏ ప్రభుత్వ పదవులు నామినేటెడ్ పదవులు ఏదైనా సరే కులానికే పెద్దపీట వేస్తూ ఆ కులానికి సంబంధించిన డిఫరెన్స్ చూపించారు. లోగడ ఎప్పుడూ లేదండి అది. అంటే అన్ని కులాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము పదవులు కూడా ఇచ్చాను వైసీపీ అంటే తెలుగుదేశం పార్టీలు కులాల కుంపడి పెట్టాడు వచ్చాయని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఏది ప్రతిపక్షాలు ఇస్తే మీరే చెప్పండి. ఎంతమందికి మినిస్టర్లు ఇచ్చారు, ఎంత కార్పొరేషన్లకి సామాన్యుకి న్యాయం చేశారు, ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఎంతమంది అధికారుల్ని ఏ కులానికి చెందిన అధికారుల్ని ఏ స్థానాల్లో పెట్టారు అందరికీ తెలుసు. అంతా ఓపెన్గా ఉంది కదండి. ఇక్కడ ఏది దాచిపెట్టేది లేదు, ఎవరి మీద విమర్శించేది లేదు. కేవలం రాజకీయాలు అనేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పూర్తి స్థాయిలో దానికి కుల రంగు అనేది పూసేశారు. దానివల్ల ఇవాళ అది అభివృద్ధి అనేది పక్కకి వెళ్ళిపోయి కేవలం నా కులవాడు, మా మనిషి, మా నాయకుడు అనే పరిస్థితికి వెళ్ళిపోయి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం. విమర్శలు కూడా మీరు గమనిస్తే తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. అంటే మన ఇంట్లో కూర్చొని మన కుటుంబ సభ్యులతో కలిసి టీవీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించిన వార్తలు కానీ ఏమన్నా చూడలేని పరిస్థితికి వెళ్ళిపోయాం. అంత దిగజారుడు రాజకీయాలు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంతకుముందు మరి రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు 14 సంవత్సరాలు. కానీ మనం ఏ రోజు కూడా ఇంత చెత్త రాజకీయాలు అయితే ఎప్పుడు చూడలే. నిజంగా ప్రభుత్వం బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన విధానంతో వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో వాళ్ళ నాన్నగారికి కూడా ఒక మంచి పేరు తేవాలని ఆయన నిజంగా ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్గా పరిపాలన చేస్తే అతను నిజంగా నెక్స్ట్ రాబోయే తరాలకు ఒక రోల్ మోడల్ అయ్యేవాడు. కానీ ఇవాళ ఆయన మీరు గమనిస్తే పూర్తి స్థాయిలో కుల రాజకీయాలు చేస్తూ కేవలం ప్రజలకు కుల రాజకీయాలు రేపు ఓట్లు ఎంతవరకు తీసుకుని వచ్చే అవకాశం ఒకటి ఉంది. రెండు, రేపు కుల రాజకీయాలు చేయటం వల్ల ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందా? ఎవడు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఆ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మీరు గమనిస్తే ఇందాక మీరు చెప్పిన ముద్రగడ పద్మనాభం గారు కానీ హరిరామ జోగయ్య గారు కానీ కులాన్ని బేస్ చేసుకొని మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, కుల రాజకీయాలు అనేది కొంత పాత్రే పోషిస్తాయి. డబ్బు అనేది ఇవాళ డబ్బు లేనిదే రాజకీయం చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది 100% నిజం, వాస్తవం. డబ్బు లేకుండా రాజకీయం చేద్దాం అనుకుంటే కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళటమే. కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళటం అనేది ఎంత రిస్కో, డబ్బు లేకుండా రాజకీయం చేయాలనుకుంటే అంతే రిస్కు. అది స్పష్టం, అది అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర వేల కోట్ల రూపాయలు డబ్బు ఉంది రేపు రాజకీయం చేయడానికి. అందుకే అతను నచ్చిన అభ్యర్థిని నచ్చిన చోట పెట్టుకుంటున్నాడు. ప్రాంతాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా ఎక్కడ అభ్యర్థిని ఎక్కడ నిలబెడుతున్నాడో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అతని ధీమా ఒకటే, నేను డబ్బు పడేస్తా, నన్ను చూసి ఓటేస్తారు. నేనే 2,85,000 కోట్లు పంచా, నాకు ఓట్లు పడతాయి. అతని కాన్ఫిడెన్స్ అది. వేరాస్ ఇవాళ మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పార్టీ పునర్నిర్మాణం కొంతవరకే జరిగింది. రెండోది
ఆయన దగ్గర డబ్బు ఆశించిన స్థాయిలో లేదు. సినిమాల్లో నుంచి ఆయన సంపాదించుకున్న డబ్బులే ఖర్చు పెట్టాలి. సో ఆయనకి సపోర్ట్ కూడా కావాలి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక ప్రణాళిక రచించుకొని ఎంతమంది మన దగ్గర అభ్యర్థులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు, కేవలం కులాలు ఇతను నా కులమని కాదు, శక్తి సామర్థ్యాలు గ్రౌండ్లో ప్రజలలో వాళ్ళకి ఎంత, ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ ఎంత ప్రజల్లో ఆమోదం ఉంది, రాజకీయాల్లో అతను ఎంతవరకు నెగ్గుకొస్తాడు, ఎంత చేయగలడు, అతను ఎంత ఖర్చు పెట్టగలడు, రేపు ఎలక్షన్లో ఎంతవరకు ఢీ కొనగలం మనం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని, ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు వెనక్కేసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక పక్కా ప్రణాళికతో ఎవరు ఏమంటున్నా, ఎవరు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, కార్యకర్తలైనా నాయకులైనా రిటైర్డ్ అయిపోయి రాజకీయాలకు దూరంగా ఉండి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులైనా ఏది చెప్పినా ఆయన నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. మీరు చెప్తారు ఇక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, నాకే తెలుసు, నేనే ఖర్చు పెట్టాలి, నేనే క్యాండిడేట్ని తెచ్చుకోవాలి, నా బలం ఏంటో నాకు తెలుసు, రియాలిటీ ఏంటో నాకు తెలుసు. ఏంటి ఆ వ్యూహం ఏంటి? రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి? అసలు ముందు 24 తోటి ఏం చేద్దామని? అలా కాదండి, అసలు ముందు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి కదండి. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ అందరి మాటలని ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ఒక 80 100 సీట్లు కావాలని మళ్ళీ ఈ కూటమి విచ్ఛిన్నం అయ్యి ఆయన మళ్ళీ ఒంటరిగా పోటీ చేసి ఈసారి కూడా గెలకపోతే అసలు ఆయన రాజకీయ జీవితం ఏమైంది? సో రేపు అధికారంతోనే అసెంబ్లీలో అడుగుపెట్టాలని మరి అంతే కదా. ఇప్పుడు ఆయన అధికారం వస్తేనే కదండి ఆయన అనుకున్న ప్రజలకు ఆయన చేయగలిగేది. ఆయన మనసులో నేను ప్రజలకు ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను ప్రజలకి ఈ హక్కు కల్పిస్తాను, ప్రజలకి ఈ భద్రత కల్పిస్తాను. ప్రశ్నించడం నిలదీయటం అనేది రేపు అసెంబ్లీకి పోయిన తర్వాత జరిగింది, స్టార్ట్ అయింది కదా. మరి అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా ఉంటే వ్యూహం కూడా అదే అనుకుంటా. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేయగలరు? ఎన్ని ప్రశ్నిస్తారు, ఎవరిని నిలదీస్తారు అనేది. ఈరోజు ఆయన కూటమిలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నోసార్లు ప్రశ్నించారు. ఉండవల్లికి సంబంధించిన రైతుల సమస్యలు వచ్చినప్పుడు కానీ, స్వచ్ఛందంగా కొన్ని భూములు ఇపోయినప్పుడు ప్రభుత్వం తీసుకుపోయినప్పుడు కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆయన. సో ఈయన ఒక్కసారి కదా మనం ఆయనకు అవకాశం ఇచ్చి, ఇప్పుడు 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తేనే కదా ఈరోజు ఆయన ఏం చేశాడు, ఏం జరిగిందనేది మనం చూసింది. అలాగే ఒక్కసారి మనం అవకాశం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి. ఒకసారి ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయితే ఆయన విజన్ ఏంది, ఆయన ఆలోచనలు ఏంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తాడు, ప్రజలకి ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడు, ప్రజలను ఎలా మెప్పిస్తాడు అనేది మనం కూడా చూసేది.